వీరిద్దరు బాబులు కలిసి మంచి హాయిగా ఇక్కడ దాకా వాహనాలు తెచ్చుకున్నారు. కానీ బండల మధ్య నుంచి నడవడానికి కూడా చోటు లేకుండా ఉంది. వాస్తవానికి 20 నుంచి ఎక్కేటువంటి వాళ్ళు ఈ చక్కని ర్యాంపు ఇదంతా కూడా ఇంజనీరింగ్ ప్లాన్ అంతా వాళ్ళు. అంతేకాదు దీనికైనా చుట్టూ 20 ఎకరాల నారాయణ రెడ్డి గారు ఈ దేవాలయ ట్రస్ట్ అధ్యక్షుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ ముందుకు నడిపిస్తూ కమ్యూనిటీతో వెళ్ళాలి అని చెప్పేసి ఒక చేపట్టి వేలుబట్టి నడిపించినటువంటి అన్నయ్య వద్దూరి ఆంజనేయరాజు గారు ఈరోజు జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత అధ్యక్షుడిగా ఉండి నిరంతరం ఇన్ని రోజులు కొద్దిగా జాతీయ సాహిత్య పరిషత్ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లాల స్థాయిలో కానీ కొద్దిగా అటో ఇటో వెనుకబడినటువంటి తరుణంలో మమ్మల్ని ఖండిత దిగ్గజం అంట కరీంనగర్లో ఈ లక్ష్మణరావు గారిని, గాదు రవీందర్ను, నంది శ్రీనివాస్ను వేరు చేసి దాదాపు ఎవరు చూడలేము. లక్ష్మణరావు గారు కనబడితే రవీందర్ సింగ్ రెడ్డి అని అడుగుతారు, మేమిద్దరం కనబడితే లక్ష్మణరావు సార్ రాలేదా అని అడిగారు. డాక్టర్ గన్న లక్ష్మణరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మా డాక్టర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. డాక్టర్ గారు నిజంగా లక్ష్మణుడే. అసలు కానీ ఏ వ్యక్తి కోసం కానీ ఏ ప్రతిష్ట కోసం కానీ చూసి ఎంత ఆనందపడతాడో మా డాక్టర్ రాయభాస్కర్ రెడ్డి గారు ఎక్కడ ఆధ్యాత్మిక శోభ కనిపించినా దైవిక కార్యక్రమం కానీ ధార్మిక కార్యక్రమం కానీ సాంస్కృతిక సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా తాను ఆనందపడుతూ ఆ కార్యక్రమంలో తను చాలా అద్భుతమైనటువంటి నరసింహస్వామి ఆలయ నిర్మాణంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. ఇవాళ హిందూ ధర్మం గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో కేవలం మాట్లాడుకోవడంతో సరిపోదండి. మనం అంతా భావాత్మక హిందువులం, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే ఆలోచనలు మన హిందుత్వం ఉంది, కానీ ఆచరణాత్మకమైనటువంటి హిందువులు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, చుట్టూ ఎన్నో శత్రుముఖలు మన మీద కాచుకొని కూర్చున్నాయి. ఈ సందర్భంలో మన హైందవ సంఘటిత శక్తిని మనం చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటి సంఘటిత శక్తికి ప్రధాన కేంద్రాలు ఆలయాలు. అలాంటి ఆలయాల నిర్మాణం చేయడం, ఆలయాలను కాపాడుకుంటూ ఉండడం, జీర్ణోద్ధరణ కావించుకోవడం, అటువంటి సందర్భంలో ధూపదీప నైవేద్యాలతో ఆలయాన్ని వైభవపేతంగా వెళ్ళేటట్టు చూడడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంగా పనిచేస్తున్నటువంటి వారు డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా చాలా సంతోషకరమైనటువంటి అంశం ఏమిటంటే స్వామివారు గాన, కవిత, గాన, సంగీత ప్రియుడు. స్వామివారికి ఎన్ని మనం ఆభరణాలు ఇచ్చినా, ఎన్ని అలంకారాలు చేసినా అలంకార ప్రియుడు అని పేరున్నప్పటికీ ఆయనకు సాహిత్యము సంగీతము రెండు ఎక్కడ వినబడతాయో అక్కడ తను మైమర్చిపోతారు. అందుకే 32,000 సంకీర్తనలు అన్నమయ్యతోటి రాయించుకునేటువంటి ఆ శక్తి, అన్నమయ్యకు ఆ శక్తి ఎక్కడిది స్వామివారు రాయించుకోకపోతే. కాబట్టి ఆ స్వామివారే ఇవాళ మనందరినీ తనని కీర్తించుకోవడానికి మనల్ని ఎన్నుకున్నారు. వచ్చిన స్వామివారి కృపకు పాత్రలైనటువంటి మీరందరూ కూడా మన నిజమైనటువంటి అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. అంత సామాన్యం కాదు, ఏ పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప వారిని కీర్తించే మనం. అందుకే ఆ శ్రీనాథు నుతించు జివ్వ ఆయన కీర్తించినటువంటి నాలుగే కాదు, ఆయన కీర్తించే నాలుక, ఆయన పూజించే చేతులు. అటువంటి వాటికి లబ్ధి చెందినటువంటి అటువంటి వాటికి నోచుకోవడానికి జన్మే కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీరందరికీ కూడా ఆ స్వామివారి కృప, కరుణ, కటాక్ష వీక్షణాలందరూ మీ అందరిపైన ఉండాలి. ఆ స్వామివారు మన అందరినీ చల్లగా చూస్తూ ఇలాంటి వసంతోత్సవాలు నిత్యనూతనంగా జరుగుతూ నిత్యం జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు, భగవదానుగ్రహ ఆశీస్సులు మన సమాజం మీద, మన ధర్మం మీద, ఈ సంఘటిత శక్తి మీద ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జాతీయ సాహిత్య పరిషత్తు దాని నేపథ్యం అంతా కూడా మా అన్నయ్య ఆంజనేయరాజు గారు ఉన్నారు. వారు ఆ విషయం మాట్లాడేటప్పుడు అదంతా వారు చెప్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.